ఆంధ్ర పారిస్ తెనాలిలో శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రజలు సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. పలు దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై తిలకించారు. స్థానిక బోసు రోడ్డులోని హనుమాన్ చౌక్ లో గల శ్రీ సీతారామ మందిరంలో జరుగుతున్న 94వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. ఉగాది రోజున ఈ వేడుకలకు అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. గురువారం స్వామివారిని పెండ్లి కుమారుని చేశారు. అదే రోజు రాత్రి ఎదుర్కోల ఉత్సవం చేశారు. పండుగ రోజు జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణానికి 5 కిలోల మంచి ముత్యాలను తలంబ్రాలుగా వినియోగించారు. కళ్యాణ వేడుకల్లో జంధ్యాల భగవాన్ శ్రీనివాస విద్యాధర్ రజిత దంపతులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివార్ల కళ్యాణ వేడుకను తిలకించారు. 25,000 మంది భక్తులకు లడ్డూ ప్రసాదం అందజేశారు. వడపప్పు పానకం పంపిణీ చేశారు. శ్రీ సీతారామ మందిర నిర్వహణ సేవా సంఘం కమిటీ కార్యదర్శి కల్లూరి వెంకట సూర్యనారాయణమూర్తి, సభ్యుడు నీతి ఆంజనేయ శాస్త్రి తదితరులు పర్యవేక్షించారు. పూజాధికారులను అర్చకులు అగ్నిహోత్రం నరసింహాచార్యులు జరిపించారు. సాయంత్రం భక్తులకు స్వామివారి కళ్యాణ తలంబ్రాలను ఉచితంగా పంపిణీ చేస్తామని నిర్వాహకులకు తెలిపారు. తొంభై సంవత్సరాల క్రితం చిట్టాంజనేయ స్వామి గుడి సమీపంలో మహానుభావుడు ప్రబల వెంకట సుబ్బయ్య గారు అనే మహానుభావుడు గ్రామంలో తంబూరా మిడుతూ రామనామం చేస్తూ ఆ వచ్చిన ద్రవ్యంతో సీతారామ కళ్యాణం ప్రారంభించడం మన అదృష్టం. గత 94 ఏళ్ల నుంచి భక్తుల సహాయ సహకారములతో సీతారాముల వారి దివ్యానుగ్రహంతో అత్యంత వైభవంగా ఉగాది పర్వదినం నుంచి పౌర్ణమి వరకు మనము ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటున్నాం. హనుమాన్ చౌక్లో ఈ సంవత్సరం 94వ సంవత్సరం ఉగాది రోజున అంకురార్పణతో ప్రారంభమయ్యి నిన్నటి రోజున స్వామివారిని పెళ్లి కొడుకును చేయటం, పెళ్లి కూతురును చేయటం, అదే కాకుండా సాయంత్రం పూట ఎదుర్కోల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఎంతో భక్తులు ఆ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందారు. ఈ రోజున 10 గంటలకు అత్యంత వైభవంగా సీతారాముల వారి కళ్యాణం ప్రారంభమైంది. ఈ రోజున ముఖ్యంగా స్వామివారికి సుమారు 5 కిలోల మంచి ముత్యాలతో తలంబ్రాలుగా వినియోగింపబడటం, స్వామివారికి సుమారు 20,000 లడ్డూలు భక్తులకి పంచాలనే సంకల్పంతో కళ్యాణ సమయంలో అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో లడ్డూలు ఏర్పాటు చేశాం. అవి కూడా ఇక్కడ స్వామివారికి ప్రసాదం సమర్పించి సాయంత్రం విచ్చేసిన ప్రతి ఒక్క భక్తురాలికి ముత్యాలు ఇవ్వటం, ఆ ఉచిత లడ్డు ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా ఈ కమిటీ వారు నిర్ణయించారు. ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమానికి ముత్యాల రూపంలో లడ్డూ నిమిత్తం ద్రవ్యం ఇవ్వటం